అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నందున భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించారు. ఇప్పటికే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపటి నుంచి వారం రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపారు అధికారులు. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం దగ్గర గాలి వేగం గంటకు 45 కిలోమీటర్లుగా ఉందన్నారు. ఇది రాబోయే 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు ఆగస్టు 2 నాటికి అండమాన్ నికోబార్ దీవులకు పశ్చిమంగా మరో అల్పపీడనం ఏర్పడింది. సో అది కూడా బలపడితే ఆగస్టు 5 తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రుతుపవనాల కారణంగా భారత్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావంతో వచ్చే 2 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో అటు బంగాళాఖాతం, ఇటు అరేబియా మహాసముద్రాల్లో ఇటు అరేబియా సముద్రాల్లో అల్పపీడన ప్రభావాలతో తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, యాదాద్రి, వరంగల్, మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలంగాణకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే 2 రోజుల పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో చల్లని ఈదురుగాలులు కూడా వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా లేకుంటే అనారోగ్యం పాలు అయ్యే అవకాశం ఉందని కూడా ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు జూరాల, శ్రీశైలం సాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు అధికారులు వదిలేస్తున్నారు. సాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌కు 1,77,000 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా అవుట్‌ఫ్లో 2,50,000 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 298 టీఎంసీలుగా ఉంది.